పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీలను భాజపా విస్మరించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని కరపలో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. భాజపా వైకాపా తీరుపై మండిపడ్డారు. చిన్న రాష్ట్రాలకు అనుకూలమని కాకినాడలో తీర్మానం చేసిన భాజపా నేతలు విభజించిన వాటికి రావాల్సిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా మోదీ ఆంధ్రులను మోసగించారని ధ్వజమెత్తారు. జనసేనలో సేవలందిస్తామని చెప్పిన కొందరు నేతలు తర్వాత పదవుల కోసం పార్టీలు మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ఇచ్చినంత విలువ రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన మాట కూడా విలువ లేకపోయారు. చలమల శక్తి సునీల్ అనే వ్యక్తి నా విలువైన కాలాన్ని పాడు చేసి తెలుగుదేశంకి ఒక కరెక్ట్గా చెప్పాలంటే తొత్తులాగా మారిపోయిన వ్యక్తి నాకు నిజంగా ఆవేదన కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. కోట తిరుగుంటులు కాదు, నేనే రమ్మని చెప్పి అడగల, వాళ్ళే వచ్చి నాకు సలహాలు చెప్పడానికి నేను చాలా చూసేసాను జీవితంలో, అన్ని తెలుసాను. ఏం చెప్పాడంటే ఏమి మాట్లాడు వాళ్ళందరికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ రాజకీయం తెలియదు, పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయ నాయకులను నడిపించాడు.